నార్లాపూర్ మండలంలోని పాలమూరు ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ జలాశయాన్ని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నార్లాపూర్ రిజర్వాయర్లోని దాదాపుగా 3 నుంచి 4 టీఎంసీల నీళ్లు ఉన్నాయని కూడా తెలిపారు. గత సంవత్సరం కేఎల్ఐలో నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అప్పుడే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని వినియోగించుకోవాలని సూచించామని, ప్రస్తుతం ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు సోగి శ్రద్ధ లేవని ఆరోపించారు. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో మంత్రిగా ఉంటాడని ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని జూపల్లిపై విమర్శలు గుప్పించారు. పాలమూరులో 4 రిజర్వాయర్లు పూర్తయ్యాయని, కృష్ణానది నుంచి లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోందని కూడా అన్నారు. కుడిగిళ్ల వద్ద కాల్వ పనులు పూర్తయితే సమస్య పరిష్కారం అవుతుందని, కానీ ఈ విషయంలో జూపల్లికి పట్టదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా చిత్తశుద్ధి లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు ఆంధ్ర ప్రాంతం వారు సతాయించారని, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అదే తరహాలో వ్యవహరిస్తోందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. కడుపు నిండేదాకా పెట్టమని అడుగుతారు ఎవరైనా, కానీ పెట్టిన దాంట్లోకి వెళ్ళి సగం తీసేసి నాకు అవసరం లేదు గింతనే చాలనేటువంటి సన్నాసులను ఎక్కడ చూస్తాం మనం. గింత అన్యాయం ఉంటుందా? ఈ పూర్తిగా ప్రజల నోటికాడికి వచ్చినటువంటి ప్రాజెక్టును 2 ఏళ్ల కిందనే వీళ్ళు పని చేసి ఉంటే, వచ్చిన వెంటనే పని చేసి ఉంటే కేవలం 5-6 మాసాల కాలంలో ఒక 1000-1500 కోట్ల లోపే అయిపోయేది. ఈ 2 ఏళ్లు కాలం గడిచే వరకు ఏమవుతుంది? 1000-1200 కోట్లతో కావాల్సిన పని 2000-3000 అవుతుంది. ఖర్చు పెరిగిపోతుంది. ఫలితం రావాల్సిన 2 ఏళ్ల కింద రావాల్సిన ఫలితం రాకపోతే ఏమవుతుంది? 1000 కోట్ల సంపద రైతులు పండించేటువంటి పంటలు పండించేటువంటి అవకాశం కోల్పోతారు. అదే జరిగింది. అలా తెలంగాణ రాకముందు సతాయించిన మనల్ని ఆంధ్ర పరిపాలకులు, తెలంగాణ వచ్చినాక కూడా కేసీఆర్ దాన్ని భద్రంగా కాపాడి ఒక ఉపాయంగా ముందరకు తీసుకొని పోయి ఓ దశకు తెస్తే, వీళ్ళు చేసిన మోసానికి, కాంగ్రెస్ చేసినటువంటి మోసానికి ప్రజలకు ఆశలు పెట్టి, మోసం చేసే ఉద్దేశంతో ఆశలు పెట్టి వాళ్ళు ఇలా ప్రభుత్వంలోకి వచ్చినాక నట్టేట ముంచుతున్నారు. నడుస్తున్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ 100కి 100 ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లుగానే అర్థమవుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ, లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతుంటే ఆ నీళ్లను ఒడిసి పట్టుకోకుండా 2 ఏళ్ల వాళ్ల కాల పరిమితి మొత్తాన్ని వృధా చేసినారు. రెండవది, తెలంగాణకు నీటిపారుదలకు సలహాదారుగా తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖలు రాసి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నాడు కూడా మనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారిగా ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా లేఖలు తయారు చేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ అనేటువంటి ఆయన పదవి అయిపోతే ఆయన తీసుకొచ్చి తెలంగాణలో నీటిపారుదల శాఖకు సలహాదారుగా పెట్టుకున్నారు. ఈ తెలంగాణ చేసే పనేనా ఇది? తెలంగాణ ప్రయోజనాల కోసం చేసే పనేనా ఇది? ఇవి ఆ పుణ్యాత్ముడు, రాష్ట్రాన్ని వెళ్తున్న పుణ్యాత్ముడు, నీటిపారుదల మంత్రి ముగ్గురు కలిసి కేసీఆర్ పెట్టినటువంటి 90 టీఎంసీల నీళ్లు, కేసీఆర్ 90 టీఎంసీల నీటి కేటాయింపు పాలమూరు కోసం పెడితే, ఈ ప్రాజెక్టు కోసం పెడితే మాకు 45 టీఎంసీలు చాలు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాస్తారు. నీళ్లు ఇచ్చేటువంటి దశ నోటికాడికి వచ్చింది, ఇమ్మంటే ఇస్తలేము. మరి 100% కంప్లీట్ అయిన రిజర్వాయర్, 100% కంప్లీట్ అయినటువంటి పంపింగ్ స్టేషన్, టనల్ ఎన్ని కంప్లీట్ అయినాక మీరు నీళ్లు లేకుండా పాలమూరు ప్రజల నోట్లో మట్టి ఎందుకు కొడుతున్నారు? ఇది ఇంత కంప్లీట్ అయినాక ఇది చేయమంటే ఇది చేయకుండా, ఇది 12 ఏళ్ల కింద జూరాల కాండే మొదలు పెట్టేది ఉండే అనేటువంటి తలకాయ లేని మాట, బుద్ధి లేని మాట మాట్లాడుతూ ప్రజల్ని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. రైతాంగానికి సులువుగా అర్థం కావాలి, అర్థమవుతుంది. సముద్రంలాగా నీళ్లు ఉండేటువంటి శ్రీశైలంలోకి వెళ్లి సోర్స్ పెట్టి కేసీఆర్ ముందు చూపుతోరా ఈ నీళ్లను మొత్తం పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు ఇచ్చేటందుకోసం ఒక బృహత్ ప్రణాళిక చేసి అద్భుతంగా పనులు వేగంగా పూర్తి చేస్తే, మరి అలా నోటికాడికి వచ్చిన దాన్ని ఆపి రాక్షసానందం పొందుతున్నది రేవంత్ రెడ్డి సర్కార్. ఎక్కడైనా లోకంలో ఇంత ప్రజలకు ఉపయోగపడే ఇంత గొప్ప పని, అందులో రైతాంగానికి, వ్యవసాయానికి, సాగునీటికి, మంచినీటికి ఉపయోగపడేటువంటి ఇంత బృహత్ పథకము నోటికాడికి వచ్చిన దాన్ని ఆపుతానంటే ఇంతకు మించిన పాపాత్ములు ఎవరైనా ఉంటారు? అసలు కేవలం రాజకీయ లబ్ధి కోసం అక్కస్తోన, తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోన మనసులో రగిలిపోతున్నారు వాళ్ళు కేసీఆర్ మీద.
ఇప్పుడు మనం వెనక చూస్తున్నాం, దీంట్లో సుమారు 3.5-4 టీఎంసీల నీళ్లు ఇప్పుడు ఉన్నాయి. గత సంవత్సరము ఈ ప్రభుత్వం వచ్చినాక మొదటిసారి ఎండాకాలంలో నీటికి ఇబ్బంది వచ్చింది కేఎల్ఐ కింద. మేము 10 సార్లు చెప్పినాం, నార్లాపూర్ రిజర్వాయర్లో ఉన్న నీళ్లను యువతలకి ఒక పంపు పెట్టి తోడిపోసుకుంటే కేఎల్ఐ కింద ఉండేటువంటి ఆయకట్టులో పంటలు ఎండిపోకుండా నీళ్లు ఇచ్చినట్లయితుంది. మీరు కొత్తగా చేసే పని లేదు, ఉన్న నీళ్లను వాడే తెలివి చూపండి అంటే కూడా ఆయన ఎవరు స్పందించలే. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి దుబ్బల్లి కృష్ణారావుకు అసలు ఈ నీళ్ల మీద సోగే ఉండదు, శ్రద్ధ ఉండదు, ఏముండదు. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళి మంత్రిగా ఉంటాడు, అప్పుడున్న ప్రతిపక్షాన్ని తిడతాడు, మళ్ళా వచ్చి మళ్ళా అదే పని చేస్తాడు. సరే, అది రాజకీయపరమైన అంశం పక్కకు పెడితే, ఈ రిజర్వాయర్ ప్రజల డబ్బుతో కట్టి ప్రజల వినియోగార్థం పాలమూరు రంగారెడ్డి కోసం మొదటి రిజర్వాయర్ కంప్లీట్ అయింది. రెండవది ఇదే విధంగా ఏదుల రిజర్వాయర్ కంప్లీట్ అయింది. అక్కడ కేఎల్ఐ నుంచి ప్లస్ రెయిన్ నుంచి వచ్చినటువంటి వాటర్తో అది నీళ్లు ఉన్నాయి. అక్కడ పంపింగ్ స్టేషన్ కంప్లీట్ అయింది, ఒట్టెం కంప్లీట్ అయింది, కర్బెన కంప్లీట్ అయింది. ఈ 4 రిజర్వాయర్లు 100% కంప్లీట్ అయింది. పంపింగ్ స్టేషన్లు అయిపోయినాయి. సముద్రం లాగా నీళ్లు, కృష్ణానది నీళ్లు లక్షల క్యూసెక్లు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో కురిసిన వర్షాల కంటే అధిక గరిష్ట వర్షాలు పోయినసారి కురిసి మొత్తం నీళ్లు, వానాకాలం నీళ్ళని లక్షల క్యూసెక్లు సముద్రం పాలైనాయి. ఈ పనులను ఇక్కడ ఆగి ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు కాడి నుంచి ముందుకు పోతుంటే కుడికిళ్ల దగ్గర ఒక కెనాల్ వరకు కొంచెం మిగిలి ఉండే, అప్పుడు ఆయనతో కంప్లీట్ చేస్తే లింక్ చేస్తే నీళ్లు ముందరికి వెళ్ళిపోతుండే. కొద్దిపాటి పనులు చేయమంటే కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దుబ్బల్లి కృష్ణారావుకేమో పట్టనే పట్టదు, రేవంత్ రెడ్డికి ఏమో అసలు ఈ పాలమూరు ప్రాజెక్టు చేయాలన్న చిత్తశుద్ధి లేదు.